విశాఖలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని తక్షణమే యువతకు నెలకు 3,000 రూపాయలు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, అదేవిధంగా 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిరుద్యోగ యువతకి, విద్యార్థులకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ఆ పేద విద్యార్థుల యొక్క నిరుద్యోగ యువతి యువకుల యొక్క కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అనే ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొట్టబడి అన్యాయం చేయబడ్డారో ఆ యువతి యువకుల్ని, ఆ విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసుకుని ఈరోజు యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సోదరుడు ఇంకూటి చందు గారు, అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లప్పారావు గారు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్లా విజయప్రసాద్ గారు, రాజబాట సమన్వయకర్త దేవేంద్ర రెడ్డి గారు, భీముల సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా పార్లమెంటు పరిశీలకులైనటువంటి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కదీ బాబురావు గారు, మాజీ శాసనసభ్యులు సైనాల్ విజయ్ కుమార్ గారు, చంద్రపూడి వెంకటరామయ్య గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సోదరి వర్గ కళ్యాణ్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారు, సీనియర్ నాయకులు బాలా గురువులు గారు, రామకృష్ణ గారు, ఇతర నాయకులు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సోదరి కడాడ రమణ కుమార్ గారు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గోడి శివరామకృష్ణ గారు, ప్రేమ్, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యువత ఆచరణలో ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6, సూపర్ 7 అని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి నెలకి 3,000 చొప్పున ఇస్తానని నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ, అదేవిధంగా వసతి దీవెన, విద్యా దీవెనకి సంబంధించి మొదటి సంవత్సరం 2024లోనే విడుదల చేయాల్సిన 3,900 కోట్లు కానీ, రెండో సంవత్సరం విడుదల చేయాల్సిన ఇంకొక 3,900 కోట్లకు సంబంధించి కానీ, ఆ రోజు యువగలంలో కానీ మేనిఫెస్టోలోనే కానీ పొందుపరిచిన విధంగా మీరు విడుదల చేస్తానన్న జాబ్ క్యాలెండర్ గురించి కానీ, ముఖ్యంగా ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులు మేలు చేస్తామని అవి చెయ్యకపోగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన 2,66,000 మంది వాలంటీర్లు ఉద్యోగులు తొలగించడం జరిగింది. 9,200 మంది ప్రత్యక్షంగా ఎంబీయూ ఆపరేటర్స్ని, వాళ్ళ అటెండర్స్ని కలిసి 18,400 మంది ఎంబీయూ ఆపరేటర్స్ని తొలగించడం జరిగింది. యాప్ కోర్సు సంబంధించి కూడా ఈరోజు పెండింగ్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా విద్యా వైద్య రంగంలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో వాటిని కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మా యొక్క డిమాండ్ సంబంధిత కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అందించడం జరిగింది. ఏదైతే షెడ్యూల్ ప్రకారం మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అంతేకాకుండా వసతి దీవెనకి సంబంధించి నిధులు కూడా మీరు విడుదల చేయాలని, వసతి దీవెన బకాయిలతో పాటు ఉద్యోగులు తొలగింపు ఏదైతే అవుట్సోర్సింగ్లో కానీ గత ప్రభుత్వంలో కల్పించిన ఉద్యోగాలు ఏదైతే తొలగిస్తున్నారో ఆ ఉద్యోగుల తొలగింపు వెంటనే ఆపాలని, ఇప్పటికే తొలగించిన ఉద్యోగులన్నింటినీ కూడా వాటిని తిరిగి ఉద్యోగాల్లో మళ్ళీ చేర్చుకోవాలని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రక్రియ, ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు 100% కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు నమ్మించి, మోసగించి, ఆశ కల్పించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ, నిరుద్యోగుల ఉద్యోగాల కల్పన విషయంలో కానీ కళ్ళబొల్లి మాటలతో
ఈ పచ్చ మీడియాలో అబద్ధ అసత్యపు కథనాలతో ఆడలేక మద్దతు ధర వల్ల చందంగా వీటన్నీ కూడా చేయలేక ఈ రోజు ప్రతి నెపాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు వీరు కల్పిస్తానని 20 లక్షల ఉద్యోగాలను కూడా తక్షణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే 36,000 మొదటి సంవత్సరానికి సంబంధించి బాకీ ఉన్న నిధులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని, అంతేకాకుండా మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ప్రైవేటైజేషన్ చేయాలి. ప్రైవేట్ రంగంలో మీ దొస్తులకి మీ వెనకాల ఉన్న వారికి కట్టబెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి దారదత్తం చేయాలనుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన గౌరవప్రదమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు పోరాడుతూ ఉంది. ఈ రోజు ఎవరైనా కూడా మనం చంద్రబాబు నాయుడు గారి సంవత్సర కాలం పూర్తి